రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్టీ పాలసీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 9,292 ఎకరాలు దారాదత్తం చేసేందుకు హిల్టీ పాలసీ అని అన్నారు. విద్యార్థులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ సర్కార్ హిల్టీ పాలసీకి నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వనరులను కాపాడుకునే బాధ్యత విద్యార్థులకు కూడా ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం. గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంత ఉందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10,000 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. 10,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనిల్లిపోతా ఉన్నారు. రేపు టీసీలు ఇచ్చే టైంకు టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమాగమైపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో వచ్చే డిసెంబర్ మొదటి వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది